మాంగళ్యం మాంగళ్యం అని సినిమా. అంటే ఈ సినిమా తీసింది బండి సరోజ్ కుమార్. ఒక వారం క్రితం వరకు నాకు ఈ పేరు తెలియదు, ఇతను ఎవరో కూడా తెలియదు. కానీ మొన్న ఆహాలో పరాక్రమం అనే సినిమా చూసి నేను నా యూట్యూబ్ ఛానల్లో రివ్యూ పెట్టాను. బాగా నచ్చింది నాకు అసలు అతను. ఎందుకంటే అన్నీ ఇతనే చేశాడనమాట. డైరెక్టర్, రైటర్, యాక్టర్, హీరో అన్నీ అనమాట. సో ఆ రివ్యూ నేను పెడితే ఒక 2,000 మంది దాకా చూశారు నా ఛానల్లో. చూసి ఒక 10-20 మంది కామెంట్స్ పెట్టారు, మంచి కామెంట్స్. ప్లస్ అలాగే ఇతని పాత సినిమాలు చూడమని చెప్పి సజెస్ట్ చేశారు. అందులో ఒకటి మాంగళ్యం. అంటే ఈ పరాక్రమం కంటే ముందు మాంగళ్యం అనే ఒక సినిమా వచ్చిందంటే అతనిది, నాకు తెలీదు. సో నా సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో పెడితే నేను చూస్తా అని చెప్పి ఇప్పుడు చూశాను అనమాట. అంటే ఇది యూట్యూబ్లోనే ఉంది ఈ సినిమా మాంగళ్యం అనేసి. అంటే ఇది యూట్యూబ్ కోసమే రిలీజ్ చేశాడు ఈ బండి సరోజ్ కుమార్. ఈ సినిమాను యూట్యూబ్లోనే తీశాడు. సినిమా స్టార్టింగ్లోనే చెప్పాడు, అంటే దీంట్లో చాలా బూతు పదాలు ఉంటాయి. అంటే జనరల్గా మనం బయట ఎలా మాట్లాడుకుంటాం అవన్నీ ఉంటాయి కాబట్టి సో సెన్సార్ ఉండకూడదని యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నా. సో సినిమా మీకు నచ్చితే మీకు నచ్చినంత నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు, గూగుల్ పే కానీ ఏమైనా డబ్బులు పంపిమ్మనేసి, అంతే. సో స్టార్టింగ్లోనే చెప్పేశాడు ఈ సినిమాలో బూతులు ఉంటాయి అనేసి. అంటే బూతు పదాలు ఉంటాయి, జనరల్గా మాట్లాడుకునే ఉంటాయి. కానీ హీరోయిన్ అందాలని చూపించి బూతులాగా అలా కొద్దిగా చెప్పాడు. కానీ అది అనవసరం, అలా మాట్లాడకూడదు, అది పక్కన పెట్టేస్తే. సినిమా వచ్చేసి టైటిల్ మాంగళ్యము. అసలు అంత సాఫ్ట్ టైటిల్ మాంగళ్యం అనేది. అసలు సినిమా అయితే కంప్లీట్ డిఫరెంట్. అంటే ఇంకా బండి సరోజ్ కుమార్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నాకు పరాక్రమం ఒకటే చూశాను నేను, అతను ఇంకేమీ చూడలేదు. ఇంకా అతను ఇంటర్వ్యూలు చూడాలి, పాతవన్నీ ఒకసారి చూడాలి. సినిమా అయితే మాంగళ్యం చూశాను. అంటే 2 గంటలు ఉంది. అంటే ఇంకా బూతులు ఎలా ఉన్నాయంటే చెవులకున్న తుప్పు వదిలిపోయింది నాకు. అసలు అబ్బా నైనా అసలు ఏ బూతులు రా బాబు, మరి ఇంత దారుణంగా ఇంత పచ్చిగా అసలు అనిపించింది. అంటే మగవాళ్ళు జనరల్గా ఇలాగే మాట్లాడుకుంటాము. నేను కూడా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇలాంటి ఇంతకంటే దారుణంగా మాట్లాడుకుంటాము. సో అవి వింటున్నప్పుడు అరే ఏంట్రా బాబు, అంతా ప్రపంచం అంతా మనలాగే ఉంది అనిపించింది నాకైతే. అంటే ఇంతకుముందు ఇలాంటిదే, అంటే డిజ్నీలో ఒక సినిమా వచ్చింది శైతాన్ అనేసి, దాంట్లో ఉన్నన్ని బూతులు నేను ఎప్పుడు వినలేదన్నమాట. అంతకుముందు అడపదడప కొన్ని సినిమాల్లో ఉన్నాయి కానీ, బట్ ఆ శైతాన్ అనే సినిమాల్లో పచ్చి బూతులు అసలు, అదైతే నేను పీక్స్ అనుకున్నది. ఇప్పుడు ఇది చూస్తే మన మాంగళ్యం, మన బండి సరోజ్ కుమార్ దాన్ని మించిపోయింది. దాంట్లో ఎక్కువ ఒకే రకమైన బూతులు వాడారు, కొద్దిగా ఇరిటేట్ అనిపించింది. కానీ దీంట్లో అయితే రకరకాలుగా లకారాలు, పుకారాలు, మకారాలు, ఇంకా కొన్ని నాకు తెలియని కూడా కొద్దిగా ఆంధ్ర సైడు, మన ఆంధ్ర సైడ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో వాడే కొన్ని బూతులు, అంటే కానా అని యాడ్ చేస్తారు. ఇలాంటివన్నీ కొత్తవి కూడా విన్నా నేనైతే. బా ఇక బూత్ అంతా పక్కన పెట్టేస్తే, అంటే బూత్ పదాలు జనరల్గా అవి పక్కన పెట్టేస్తే, సినిమా విషయానికి వస్తే అంటే టైటిల్కి సినిమాకి సంబంధం లేదు, అది పక్కన పెట్టేద్దాం. ఇక బండి సరోజ్ కుమార్ నాకు బాగా ఎక్కాడు మన పరాక్రమం. సో ఇది చూస్తుంటే కూడా సేమ్ అలాగే అనిపించింది, పరాక్రమం మాదిరే. అంటే ఈ సినిమాకు అతనే మ్యూజిక్ డైరెక్టర్, అతనే ప్రొడ్యూసర్, అతనే రైటర్, అతనే స్టోరీ, అతనే స్క్రీన్ ప్లే, అతనే డైలాగ్స్, అతనే డైరెక్షన్, అతనే హీరో, అతనే ఎడిటింగ్ కూడా. సో ఇన్ని విభాగాలు హ్యాండిల్ చేస్తాడు కాబట్టి ఇంక అంతా అతనే ఉంటాడు. సో ఇది కొంచెం యూట్యూబ్ కోసం తీశాడు కాబట్టి కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ కొద్దిగా పరాక్రమంతో పోల్చుకుంటే, పరాక్రమం థియేటర్ సినిమా కాబట్టి అది వేరే ఉంది. దాంట్లో ఒక్క బూత్ కూడా లేదు. పరాక్రమం చాలా బాగుంటుంది. ఆహాలు ముందు అది చూడండి ఫస్ట్. ఎవరైనా బండి సరోజ్ కుమార్ గురించి చూడాలనుకుంటే ముందు పరాక్రమం చూడండి. అది లేటెస్ట్ వర్క్, అతనిది ద బెస్ట్ వర్క్ అది. సో మాంగళ్యం అనేది పరాక్రమం ముందు వచ్చింది కాబట్టి కొంచెం బూతు ఎక్కువ కంటెంట్ ఉంది. ప్లస్ మనకు నూతన్ నాయుడు అని మనకు బిగ్ బాస్లో వచ్చింది కామనర్గా, అతను ఉన్నాడు. గుర్తుపట్టలే నూతన్ నాయుడు నేను. తర్వాత ఇంకొక యాక్టర్ ఉన్నాడు లక్ష్మణ్ అనేసి, మనకు ఐమాక్స్ ముందు సినిమా రివ్యూలు ఇస్తుంటాడు, ప్రాసలు వాడుతుంటాడు. అతన్ని కూడా పెట్టుకున్నాడు. అతనితో కూడా బూతు ప్రాసలు పెట్టించాడు అనమాట. ఏమంటే ఇనీషియల్గా నాకు నచ్చలేదు ఏమంటే, సినిమా స్టార్టింగ్లో అమ్మాయిల్ని కొద్దిగా చాలా బ్యాడ్గా చూపించాడు అమ్మాయిల్ని. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మరి సమాజంలో అన్నట్టు చూపించాడు. కానీ మరి అంత బ్యాడ్గా మరీ చూపించడం కూడా నాకు నచ్చలేదు స్టార్టింగ్లో. అమ్మాయిల్ని మరి ఇంకా ప్రాస్టిట్యూట్స్ కంటే అది ఘోరంగా అన్నట్టు చూపించాడు అమ్మాయిల్ని. అది కొంచెం నాకు డైజెస్ట్ అవ్వలేదు కొంచెం స్టార్టింగ్లో. బట్ లాస్ట్లో అతను ఎందుకు అలా అయ్యాడు అనేది ఒక ఫ్లాష్ బ్యాక్, అతనికి ఒక లవ్ స్టోరీ పెట్టుకుని అలా చెప్పారు. కానీ అంత కన్విన్సింగ్ అనిపించలేదు అదొకటి. ఇంకా సినిమాలో కొద్దిగా మర్డర్లు ఉంటాయి, అంత కన్వీనియంట్గా నడిచిపోతుంటాయి, మర్డర్లు జరిగినా ఏమి కాదు. అలాగే ఇంకా క్లైమాక్స్లో, అంటే క్లైమాక్స్ కంటే ముందు చాలా కొన్ని సన్నివేశాలు, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడం, ఇలాంటి సీన్లన్నీ కన్వీనియంట్గా రాసుకున్నట్టు అనిపించింది. అంటే అక్కడ మనం చూడాల్సింది అవి కాదు, మనం అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు బండి సరోజ్ కుమార్ ఈ సినిమా ద్వారా అనేది మనం అర్థం చేసుకోవాలి. అతని దృష్టిలో ఈ ప్రేమ, పెళ్ళి ఇవంతా వేస్ట్.
హ్యాపీగా సింగిల్గా ఉండి ప్రేమ అనేది లేదు అనేది అతని ఈ సినిమాలో అతని క్యారెక్టర్ చెప్పాలనుకుంటున్నది. ఆడవాళ్ళందరూ ఇక మగవాళ్ళని వాడుకొని వదిలేస్తారు అన్నట్టుగానే చూపించాడు, అన్నట్టుగానే ఉంది అది. ఏమంటే క్లైమాక్స్లో అతను మారినట్టు, మాంగళ్యం అనేది ఇంకా అక్కడ వస్తుంది అనమాట, అతను మారినట్టు చూపిస్తారు అంతే. ఇంకా సినిమా అంతా ఇలా ఎదుగా ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది, అంటే ఎక్కడ బోర్ కొట్టదు. అబ్బాయిలకు మాత్రం పిచ్చగా నచ్చుతుంది. అబ్బాయిలు ఎస్పెషల్లీ 20+ వాళ్ళకి మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది ఈ సినిమా. అంటే చూసి చెడిపోవచ్చు కూడా, చెడిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఈ సినిమాలు చూసి. అంటే ఇలా చూస్తే ఏమవుతుందంటే ఇంకా ఆ అమ్మాయి కనిపిస్తే ఇంకా అదే ఆలోచన వచ్చేటట్టుగా అనిపిస్తుంది అనమాట. అదే నచ్చలేదు నాకు ఆ కాన్సెప్ట్ వైజ్. 20 ఏండ్లు దాటిన అమ్మాయిలు అయితే అస్సలు చూడలేరు. అమ్మాయిలు మాత్రం చాలా బ్యాడ్గా చూపించాడు బండి సరోజ్ కుమార్. మరి అతనికి పర్సనల్ లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయేమో తెలియదు, కానీ అట్ ద సేమ్ టైం కొంతమంది అమ్మాయిల్ని అంటే మంచి వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు ట్రై చేశాడు, కానీ వాళ్ళని కూడా బోల్డ్గానే చూపించాడు. అది ఏమో నాకేం చెప్పాలని అర్థం కావట్లేదు. నాకు పర్సనల్గా పరాక్రమం చూశాక బండి సరోజ్ కుమార్ అంటే ఇష్టం ఏర్పడింది. సో ఆయన తప్పు చేసినా నాకు నచ్చుతుంది, అంటే తప్పుగా తీసినా నాకు నచ్చుతుంది. సో ఆయనకు పాజిటివ్గా ఉన్నా నేను బండి సరోజ్ కుమార్ మీద. ఇక సినిమా అంటే బూతులు ఎంజాయ్ చేశాను బాగా 2 గంటల పాటు. అంటే నాకు చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడుకున్న బూతులన్నీ వినపడ్డాయి మళ్ళీ. సో నేనైతే ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా చెప్తాను, రికమెండ్ చేస్తాను. యూట్యూబ్లోనే ఉంది, ఇప్పటికి 2 కోట్ల మంది చూశారు ఈ సినిమాని. అంటే 2022లో వచ్చినట్టుంది యూట్యూబ్లో, 2 ఏళ్లలో 2 కోట్ల మంది చూశారు. అంటే తెలుగు తమిళ్ అన్నారు, మరి తమిళ్ ఎలా ఉందో తెలియదు. తెలుగు సినిమానే తమిళ్లో డబ్ చేసినట్టున్నారు. సో అన్ని 2 భాషలు కలిపి 2 కోట్ల మంది చూశారు. మనిషికి ₹1 పంపించినా 2 కోట్లు వచ్చేస్తాయి అతనికి, లేదా ₹10 పంపించినా 20 కోట్లు వస్తాయి. యాక్చువల్ 20 కోట్లు వర్తున్న సినిమా ఇది యాక్చువల్ థియేటర్లకు వచ్చింటే గానా. ఏమంటే అతనికి మార్కెట్ లేదు, స్టార్ పవర్ లేదు, ఏమీ లేదు. కాబట్టి నేను ఒకటే కోరుకునేది, ఎవరైనా సినిమా చూసింటే యూట్యూబ్లో చూస్తే కనుక కనీసం ₹1 పంపేయండి. ఆ నంబర్ అక్కడే ఉంది, సినిమా స్టార్టింగ్లో ఉంది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఫోన్పే నంబర్ ఉంది. ₹1 మినిమం పంపేయండి, లేదా ₹10 పంపేయండి. నేనైతే ₹100 పంపించాను. సో అంటే ఒక సినిమాకి మనం యావరేజ్గా ₹100 పెడతాం కాబట్టి అసలు ఆ సినిమా థియేటర్లో వచ్చి ₹100 టికెట్ మీద ఈ 2 కోట్ల మంది చూసింటే అంటే 200 కోట్లు వచ్చి ఉండేవి ఈ సినిమాకి అనమాట. అంటే పెద్ద స్టార్ అయిపోయి ఉండేవాడు. అంటే 2 కోట్ల మంది చూడడం యూట్యూబ్లో కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక సినిమా థియేటర్లో వస్తే అంత 50 లక్షల కంటే ఎక్కువ మంది చూడరు. హయ్యెస్ట్గా చూసింది ఇంతవరకు మనకు అదేది మైనే ప్యార్ కియానో హమ్ ఆప్కే హై కౌన్, అది 7 కోట్ల మంది చూశారు. ఇంకా అదే హయ్యెస్ట్ అనమాట ఇంకా ఇంతవరకు ఇండియన్ సినిమా చరిత్రలో. బాహుబలి లాంటి సినిమాని, బాహుబలి 2 5 కోట్ల మంది చూశారు అంతే. ఇంకా ఏ సినిమా కూడా అన్ని కోట్ల మంది రాలేదు. మొన్న రీసెంట్గా వచ్చిన స్త్రీ 2 సినిమా 3 కోట్ల మంది చూశారు థియేటర్లో. మన RRR ఇలాంటివన్నీ 4 కోట్ల మంది అలా చూశారనమాట. సో 2 కోట్ల మంది చూడడం అనేది గ్రేట్. యూట్యూబ్లో ఏమంటే ఫ్రీ కాబట్టి చూశారు, టికెట్ పెట్టి చూడమంటే చూడరు. సో కనీసం సినిమా మీరు చూడండి, యూట్యూబ్లో నచ్చితే మినిమం ₹1 పంపించండి, యావరేజ్గా ₹10 పంపించండి, మ్యాక్సిమం ₹100 పంపించండి. సో ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అతని నుంచి మంచి టెక్నీషియన్ అసలు ఈ బండి సరోజ్ కుమారు. ఆ కంటెంట్ కొంచెం మారుతూ వస్తున్నాడు కదా. అంటే ఇప్పుడు నేను మాంగళ్యం చూశాను లాస్ట్ది అతనిది, ఇప్పుడు పరాక్రమం చూశాను. సో కంటెంట్ మారింది, ఆ బూత్ అంతా వదిలించుకున్నాడు. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకొంచెం అందరికీ నచ్చే సినిమాలు తీస్తాడు, ఆడవాళ్ళకు కూడా ఫ్యామిలీస్ కూడా నచ్చే విధంగా మారుతాడు, దాంట్లో నో డౌట్. బట్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. సో అది మన మాంగళ్యం బండి సరోజ్ కుమార్వి. మొత్తం 2 సినిమాలు చూశాను నేను, ఒకటి పరాక్రమం ఆహాలో, ఇంకొకటి మాంగళ్యం యూట్యూబ్లో. సో ఈ మాంగళ్యంకి వచ్చేసి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5, 3 ఇవ్వలేను, గుడ్ అని చెప్పలేను. ఎందుకంటే అమ్మాయిల్ని చూపించిన విధానం నాకు నచ్చలేదు. బూతులు ఎంజాయ్ చేశానులే, కానీ సో కొంచెం నెగిటివ్గా అనిపించింది నాకు. సో న్యూట్రల్గా ఉండాల్సింది, అది ఇంకా అతని ఇష్టం అది. బట్ పరాక్రమంకి మాత్రం నాకు బాగా నచ్చింది, దానికి 3 రేటింగ్ ఇచ్చాను. దీనికి మాత్రం మాంగళ్యంకి 2 రేటింగ్ ఇస్తాను. ఇంకా చూడాలి, ఇంకా నిర్బంధం 1, నిర్బంధం 2 అని ఇంకో 2 సినిమాలు ఉన్నాయి అతనివి. అంటే మాంగళ్యం ముందు వచ్చిన సినిమాలు, అలా అన్నీ వెనక్కి వెళ్తాను. మొత్తం 7 సినిమాల దాకా వచ్చే పరాక్రమంతో కలిపి. సో అన్నీ చూస్తాను, అన్ని మోస్ట్లీ అతను యాక్టర్ అండ్ డైరెక్టర్. కొన్ని కొత్తలో తమిళ్లో తీశాడు ఓన్లీ డైరెక్టర్గా, అవి కూడా చూడాలి. సో అన్నీ చూస్తాను, అన్నీ నా రివ్యూస్ పెడతాను. సో బండి బిఎస్కే షార్ట్ ఫామ్లో బండి సరోజ్ కుమార్ కల్ట్ గ్యారేజ్ అని అతని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లోనే చూశాను నేను. ఇంకా TNRతో ఒక 2 గంటల ఇంటర్వ్యూ ఉంది. రీసెంట్గా gulటే.comలో మన పరాక్రమం సినిమా ముందు ఒక ఇంటర్వ్యూ ఉంది. సో ఇవన్నీ చూడాలి, ఇంకా నేను చూసి అతని గురించి బాగా తెలుసుకోవాలి. బాగా నచ్చాడు నాకు బండి సరోజ్, మంచి టాలెంట్ ఉన్న మనిషి, మన తెలుగు అబ్బాయి. సో బాగా మంచి టాలెంటెడ్. సో నాకైతే నచ్చింది. సో అది అతను. సో
మాంగళ్యం నా సబ్స్క్రైబర్ సజెస్ట్ చేశారు, సో చూశాను. బట్ నాకు పరాక్రమమే నాకు బాగా నచ్చింది. మాంగళ్యం ఎంజాయ్ చేశాను, కానీ అందరి కోసం సినిమా కాదు, అది కొద్ది మందికే, అబ్బాయిలకు మాత్రమే. సో ఆ బూతులు ఎంజాయ్ చేయగలరు. అమ్మాయిల మీద వచ్చే అలా వాళ్ళని తిడుతుంటే అబ్బాయిల మెయిల్ ఈగో సాటిస్ఫై అవ్వచ్చేమో, కానీ ఓవరాల్గా జనరల్ సినిమా ఎక్స్పీరియన్స్గా చెప్పాలంటే ఓకే అంటాను అది. ఓకే, బాయ్.